Ciao Raga, welcome back to my channel Sha Talks. మనం ఇప్పుడు మిలాన్స్ మోస్ట్ ఐకానిక్ క్యాథెడ్రల్ దుఓమో దగ్గరకు వచ్చేసాం. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ టైంలో ఈ ప్లేస్ అంతా చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. క్రిస్మస్ ట్రీస్, మార్కెట్స్ అండ్ అలానే లైటింగ్స్ తోటి చాలా బాగుంటుంది. సో క్రిస్మస్ ఈవినింగ్ రోజు ఎలా స్పెండ్ చేశానో మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఫస్ట్ క్యాథెడ్రల్తో స్టార్ట్ చేసాము. దీన్ని కట్టడానికి అయితే ఆల్మోస్ట్ 6 centuries పట్టిందంట. అండ్ ఈ క్యాథెడ్రల్ మీద 3400 స్టాచ్యూస్ అండ్ 135 స్పైర్స్ ఉన్నాయి. మోస్ట్ టాలెస్ట్ వచ్చేసి మదోనిన్నా. అండ్ ఇక్కడ డోర్స్ చూస్తున్నారు కదా, వీటి మీద బైబిల్లో కొన్ని సీన్స్ని డెపిక్ట్ చేస్తూ ఉంటాయంట. మిలాన్ వచ్చి చాలా ఇయర్స్ అవుతున్నా కూడా నేను ఒక్కసారి కూడా ప్రేయర్స్ అటెండ్ అవ్వలేదు దుఓమోలో. అండ్ మేము లోపలికి వెళ్ళేటప్పటికి ప్రేయర్ జరుగుతూ ఉంది. సాంబ్రాణి వేశారు అండ్ కాయిర్ అయితే చాలా సూదింగ్గా ఉంది వినడానికి. L'Eucaristia è il sacramento della sicura speranza della Chiesa, il cibo che sostiene e guida il nostro cammino incontro al Padre per mezzo di Gesù. నేను మీకు టాలెస్ట్ స్పైర్ మదోనినా అని చెప్పాను కదా, ఇది వర్జిన్ మేరీ గోల్డెన్ స్టాచ్యూ అనమాట. సో ఈవిడ మిలాన్ సిటీని ప్రొటెక్ట్ చేస్తుంది అని పీపుల్ బిలీవ్ చేస్తారు. అండ్ మేము క్యాథెడ్రల్ నుంచి బయటకు వచ్చాక ఇలా వ్యూ ఎంజాయ్ చేస్తూ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాం. అండ్ ఇంకా కొంచెం చీకటి పడ్డాక చాలా హ్యాపెనింగ్గా ఉంటుంది. సో ఈలోపు డిన్నర్ చేసి వద్దామని చెప్పి అలా స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్తున్నాము.
ఇది చూడు. అండ్ మేము ఫైనల్గా రెస్టారెంట్కి రీచ్ అయ్యాం. ఇది రేటింగ్స్ చూస్తే అసలు 4.8 ఆ రేంజ్లో ఉంది. సో రివ్యూస్ అన్నీ చూసి ఓకే బాగుంది కదా అని వెళ్ళాము. బట్ దట్ వాజ్ రియలీ అ డిజాస్టర్. మేబీ నార్త్ ఇండియన్స్కి నచ్చొచ్చు, బట్ బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ నాకైతే అస్సలు ఆ టేస్ట్ నచ్చలేదు. అండ్ మేము ఇలా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ దుఓమో దగ్గరికి వెళ్తున్నాం. బికాజ్ క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. అండ్ ఈ పార్ట్ అంతా నేను మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షార్ట్ టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.